హలో పిల్లలు, మనం నెట్టినప్పుడు లేదా లాగినప్పుడు ఏదైనా వస్తువు లేదా శరీరం కదులుతుందని మనకు తెలుసు. వస్తువులు లేదా శరీరాలు కదిలినప్పుడు అవి తమ స్థానాన్ని మారుస్తాయి. వారి స్థానాన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది. నేను బిందు, 9వ తరగతి, భౌతిక శాస్త్రంలోని చలనం అనే అంశాన్ని ఈ అధ్యాయంలో మీకు వివరిస్తాను. చలనం, కదలిక అంటే ఏమిటి? శరీరం లేదా ఒక వస్తువు యొక్క కదలికను చలనం అంటారు. ఒక పాయింట్ నుండి మరొకదానికి తరలించడానికి సమయం పడుతుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు తెలుసుకోగలుగుతారు. దూరం మరియు స్థానభ్రంశం మరియు వాటి మధ్య వ్యత్యాసం. ఏకరీతి మరియు ఏకరీతి కాని చలనం. వేగం మరియు గమన వేగం. సగటు వేగం మరియు గమన వేగం. ముఖ్య పదాలు: దూరం, స్థానభ్రంశం, వేగం, గమన వేగం, ఏకరీతి చలనం, ఏకరీతి కాని చలనం, సగటు వేగం, సగటు గమన వేగం, త్వరణం. ఈ కాన్సెప్ట్ మ్యాప్లో చలన రకాలను చూద్దాం. ఒక శరీరం ప్రయాణించే దూరం అనేది కదిలే శరీరంతో కప్పబడిన మార్గం యొక్క వాస్తవ పొడవు. శరీరం దిశను మార్చినా దూరం జోడించబడుతుంది ఎల్లప్పుడూ. ఇక్కడ పాయింట్ ఏ నుండి సికి కదిలే వ్యక్తి పాయింట్ బి వద్ద దిశను మార్చాలి. కాని దిశ మార్చబడినప్పటికీ దూరం జోడించబడుతుంది. స్థానభ్రంశం ప్రారంభ మరియు చివరి పాయింట్ మధ్య దిశతో పాటు అతి తక్కువ దూరం. పాయింట్ ఏ అనేది శరీరం కదలడం ప్రారంభించే ప్రారంభ బిందువు మరియు పాయింట్ బి అనేది శరీరం కదలకుండా ఆగిపోయే చివరి బిందువు. శరీరం దిశను మార్చినట్లయితే స్థానభ్రంశం కూడా మారుతుంది. కదిలే శరీరం యొక్క దూరం ఎప్పుడూ సున్నాగా ఉండదు. కదిలే శరీరం యొక్క స్థానభ్రంశం 0 కావచ్చు. ఒక వ్యక్తి వృత్తాకార ట్రాక్పై పాయింట్ ఏ ప్రారంభ బిందువు నుండి కదలడం ప్రారంభించి మరియు కొంత సమయం తరువాత మళ్ళీ ఏ ఫైనల్ పాయింట్కి చేరుకున్నట్లయితే అప్పుడు వ్యక్తి యొక్క స్థానభ్రంశం 0. ప్రారంభ బిందువు మరియు చివరి బిందువు మధ్య అంతరం లేనందున వ్యక్తి యొక్క స్థానభ్రంశం 0 అవుతుంది. శరీరం కదిలిన తరువాత దిశను మార్చకపోతే దూరం స్థానభ్రంశం వలె ఉంటుంది. దూరం మరియు స్థానభ్రంశం రెండింటినీ SI యూనిట్లలో మీటర్లలో కొలుస్తారు. వేగం అనేది ఒక వస్తువు లేదా శరీరం ఎంత వేగంగా లేదా నెమ్మదిగా కదులుతున్నాయో కొలమానం. శరీరం కదిలినప్పుడు అది దూరాన్ని కవర్ చేస్తుంది మరియు అది కదలడానికి సమయం పడుతుంది.
శరీరం యొక్క వేగం అనేది యూనిట్ సమయానికి అది ప్రయాణించే దూరం. గమన వేగం అనేది ఒక దశలో వస్తువు యొక్క వేగం. ఇచ్చిన దిశలో ప్రయాణించిన దూరం స్థానభ్రంశం. అందువల్ల శరీరం యొక్క వేగం అనేది యూనిట్ సమయానికి ఉత్పత్తి చేయబడిన స్థానభ్రంశం. శరీరం యొక్క వేగాన్ని మార్చడం ద్వారా మరియు వేగాన్ని ఒకే విధంగా ఉంచడం ద్వారా కానీ దిశను మార్చడం ద్వారా మార్చవచ్చు. దూరం మరియు స్థానభ్రంశం రెండూ SI యూనిట్లలో మీటర్లు సెకనులో కొలుస్తారు. పాయింట్ A నుండి C వరకు కారు కదులుతోందని అనుకుందాం. మరియు A నుండి C వరకు దూరం సమాన భాగాలుగా విభజించబడింది. కారు ఆ భాగాలను కవర్ చేయడానికి అదే సమయం పడుతుంది. కారుకు ఏకరీతి కదలిక కలిగి ఉంది. ప్రతి దూరానికి ఒకే సమయాన్ని తీసుకుంటూ సమాన దూరం ప్రయాణిస్తే శరీరం ఏకరీతి కదలికను కలిగి ఉంటుంది. కారు ప్రతి దూరానికి ఒకే సమయాన్ని తీసుకుంటూ సమాన దూరాలను కవర్ చేయకపోతే శరీరం ఏకరీతి కాని కదలికను కలిగి ఉంటుంది. నేలపై ఎత్తు నుండి పడిపోయిన బంతి ప్రతి దూరానికి ఒకే సమయంలో సమాన దూరాలను కవర్ చేయదు. శరీరం యొక్క వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది మారుతుంది. ట్రాఫిక్లో వాహనం యొక్క వేగం చాలా తక్కువగా లేదా 0 ఉంటుంది. కానీ ఆ తర్వాత వాహన వేగం పెరుగుతుంది. కాబట్టి వాహనం యొక్క వేగాన్ని లెక్కించడానికి అన్ని వేగం యొక్క సగటు తీసుకుంటారు. సగటు వేగం అనేది ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఈ దూరాన్ని కవర్ చేయడానికి తీసుకున్న మొత్తం సమయంతో భాగించబడుతుంది. సగటు వేగం అనేది శరీరం యొక్క మొత్తం స్థానభ్రంశం. స్థానభ్రంశం కవర్ చేయడానికి తీసుకున్న మొత్తం సమయంతో భాగించబడుతుంది. శరీరం యొక్క గమన వేగం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. శరీరం యొక్క వేగాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి కొంత సమయం పడుతుంది. సమయంతో పాటు వేగంలో మార్పును త్వరణం అంటారు. గమన వేగం యొక్క సమాన మార్పులు ఒకే సమయంలో జరిగినప్పుడు త్వరణం ఏకరీతిగా ఉంటుంది. ఇది పాజిటివ్, 0 లేదా నెగటివ్ కావచ్చు. శరీరం కాలక్రమేణా దాని వేగాన్ని పెంచినప్పుడు అది సానుకూల త్వరణం. శరీరం కాలక్రమేణా వేగాన్ని తగ్గించినప్పుడు అది ప్రతికూల త్వరణం. శరీరం యొక్క వేగం ఉన్నప్పుడు సమయంతో మారనప్పుడు శరీరం యొక్క త్వరణం 0. శరీరం యొక్క త్వరణం
సమయంతో పాటు దాని వేగం యొక్క మార్పుగా నిర్వచించబడింది. శరీరం కొంత ప్రారంభ వేగాన్ని కలిగి ఉందని అనుకుందాం. ఇది u. ఆపై శరీరం దాని వేగాన్ని మారుస్తుంది. శరీరం యొక్క ప్రారంభ వేగాన్ని వేగవంతం చేసిన తరువాత u మారుతుంది మరియు శరీరం ఇప్పుడు v అనే తుది వేగాన్ని కలిగి ఉంటుంది. శరీరం వేగవంతం కావడానికి కొంత సమయం పడుతుంది. ఇది t. శరీరానికి త్వరణం a ఉంది. త్వరణం SI యూనిట్లలో, మీటర్లు, సెకండ్లలో కొలుస్తారు. శరీరం యొక్క వేగం అదే సమయంలో అసమాన పరిమాణంలో పెరిగినా లేదా తగ్గినా శరీరం ఏకరీతి కాని త్వరణాన్ని కలిగి ఉంటుంది. ట్రాఫిక్లో వాహన వేగం అదే సమయంలో అసమాన మొత్తంలో పెరుగుతుంది లేదా తగ్గుతుంది.